హరి ఓం సర్వేభ్యః. ఈరోజు మనము స్త్రీలింగ పదం తీసుకుందాం. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. ఈకారాంత స్త్రీలింగ శబ్దంలో గౌరీ తీసుకున్నాను నేను. గౌరీ, గౌరీం, గౌర్యా, గౌర్యై, గౌర్యాః, గౌర్యాః, గౌర్యాం. సప్త విభక్తులు. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్క వాక్యం మనం గుర్తుపెట్టుకుంటే మనకి డౌట్ ఉండదు. గౌరీ, గౌరీ బదులు లేఖనీ తీసుకుంటాం. లేఖనీ కుత్ర అస్తి? లేఖనీ, లేఖనీ కుత్ర అస్తి? ఎక్కడుంది? లేఖనీ అత్ర అస్తి. లేఖనీ అత్ర అస్తి. అప్పుడు లేఖనీ అని వాడేమో పెన్ను. తర్వాత ఇక్కడ లేఖనీం పెట్టుకుందాం. గౌరీం బదులు లేఖనీం. గౌరీం కూడా పెట్టుకోవచ్చు. లేఖనీ తీసుకుంటే లేఖనీం. లేఖనీం आपणतः क्रीणातु. లేఖనీం आपणतः ఆనయతు అంటే షాప్ నుండి తీసుకురా అని చెప్తున్నాం అన్నమాట. సో లేఖనీం, గౌరీం, నదీం, నదిని. తర్వాత గౌర్యా, గౌరితో. గౌర్యా అన్నప్పుడు మనం కర్తరీ తీసుకుందాం. కర్తరీ, గౌరీ అన్నీ ఒక విభక్తులలో వస్తాయి. కర్తరీ, కర్తర్యా వస్త్రం కర్తయతు. కర్తరీ కదా, కర్తర్యా అన్నమాట. కర్తర్యా వస్త్రం కర్తయతు. కర్తర్యా కాగదం కర్తయతు. కర్తర్యా శాకాం కర్తయతు. కర్తయతు అంటే కట్ చేయడము, తరగడము ఏదన్నమాట. కర్తరి అంటే సిజర్స్. కర్తర్యా కత్తిరతో. గౌర్యా, కర్తర్యా. తర్వాత చతుర్థి విభక్తి గౌర్యై. చతుర్థి మనకి చాలా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా గౌర్యై నమః, పార్వత్యై నమః, పార్వతీ కదా, పార్వత్యై నమః, సరస్వత్యై నమః, ప్రకృత్యై నమః మనం పూజలకి ఎప్పుడు వాడుకుంటాం. కొరకు గౌర్యై, గౌర్యై నమః. తర్వాత అలా పెట్టుకుంటే మనకి చతుర్థి ఎలా వస్తుంది అన్నది గుర్తుంటుంది. గౌర్యాః పంచమి. గౌర్యాః, గౌరీతః అని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. తః, గౌరీతః. లేఖనీ ఆనయతు. గౌరీతః కూపీ ఆనయతు. జలకూపీ ఆనయతు. జలకూపీ, కూపీ అంటే బాటిల్. గౌరీతః. షష్ఠీ విభక్తి గౌర్యాః. గౌర్యాః గృహం. ఘట్యాః, లేఖన్యాః, కూప్యాః ఏదైనా కూడా మనకి యాహ వస్తుంది. సో గౌర్యాః గృహం. పార్వత్యాః వస్త్రం. సరస్వత్యాః పుస్తకం. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. గౌర్యాః షష్ఠీ విభక్తి. తర్వాత గౌర్యాం. గౌర్యాం అంటే గౌరియందు. దానికి మనం నదీ పెట్టుకుందాం. నద్యాం. గౌర్యాం అంటే గౌరియందు. నద్యాం అంటే నదియందు. నద్యాం మీనాః సంతి. నద్యాం మీనాః సంతి. నద్యాం రత్నాని సంతి. నద్యాం రత్నాని సంతి. నద్యాం శుద్ధం జలం అస్తి. నద్యాం స్వచ్ఛం జలం అస్తి.
కూపీ కూపీ నద్యాం పతతి. కూపీ నద్యాం పతతి, పడిపోయింది. ఈ విధంగా మనం ఈ విభక్తులు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. గౌరీ, గౌరీం, గౌర్యా, గౌర్యై, గౌర్యాః, గౌర్యాం. ఈ 7 విభక్తులు అలా మనం గుర్తుపెట్టుకుంటే మనం వాక్యాలు చేసుకోవచ్చు. నద్యాం కూపీ పతతి, నద్యాం మమ ఘటి పతతి, నద్యాం రత్నాని సంతి. ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలు మనకి ఏవి కుదిరితే అవి చేసుకుంటే ఒక వాక్య నిర్మాణం తెలుస్తుంది. మనం అప్పుడప్పుడు సంస్కృతం మాట్లాడుతూ ఉండడం ప్రాక్టీస్ చేద్దాము, అభ్యాసం చేద్దాము. మనం చాలా పదాలు తెలుగు మాట్లాడినా కూడా ఆంగ్ల పదాలు వచ్చేస్తాయి మనకి. అలాగే ఆంగ్లం మాట్లాడుతుంటే అప్పుడప్పుడు తెలుగు పదం ఒకటి పడిపోతుంటుంది. అలాగా సంస్కృతాన్ని కూడా మనం అభ్యాసం చేద్దాం. సంస్కృతం మాట్లాడదాము. సంస్కృతం మాట్లాడేటప్పుడు ఏదైనా తెలియని పదం ఉంటే దాన్ని మనము తెలుగులోనో ఇంగ్లీష్లోనో అది వాడుకుంటే సంస్కృతం అట్లీస్ట్ కొంచెం మనకి వస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ అన్నాను, అది ఆంగ్ల పదము. ప్రాక్టీస్ అన్నాను, అది ఆంగ్ల పదము. గబుక్కుని మనకి అలవాటైపోయి ఆ ఆంగ్ల పదం వచ్చేస్తూ ఉంటుంది, లేదా అంటే తెలుగు పదం వచ్చేస్తుంది. కానీ ఈ అభ్యాసం అన్నది సంస్కృత పదమే, తెలుగులో కూడా అదే మాట ఉంది, అయినా మనం వదిలేసుకున్నాం. అది మన ఎవరి తప్పు అన్నది మనకి తెలీదు. మనం ఆంగ్లం రాగానే మన భాషను మనం వదులుకుంటున్నాం. మనం వదులుకోవడం వల్ల చాలా నష్టమే జరుగుతుంది. సో మన భాషను మనం నిలబెట్టుకోవాలి, మన భాషను మనం పోగొట్టుకోకూడదు. సంస్కృత పదాలు చాలా తెలుగులో ఉన్నాయి కాబట్టి మనం కొంచెం అభ్యాసం చేస్తే మనకి సంస్కృతం తప్పకుండా వస్తుంది, మన భాష మనకి నిలుస్తుంది. జైతు భారతం, జైతు సంస్కృతం. పునర్మిలామः.